చెప్పు ఇదే చెప్పాలా చెప్పురా ఓకేనా. హాయ్ ఫ్రెండ్స్, మనం పాలమూరు పక్కన రాయకల్కి వాటర్ ఫాల్స్ కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూసేద్దాం. ఎక్కడ పాలమూరు ములుకనూరు. పాలమూరు అంటే పాత మహబూబ్ నగర్ దాని పేరు. సారీ ఫ్రెండ్స్, మనం ములుకనూరు పక్కన రాయకల్ వాటర్ ఫాల్స్ కి వెళ్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మాకు కూడా ఇప్పుడు ఫ్రెండ్ చాలా మంది పోతున్నారు, స్టాటస్ పెడతారు. మాకు కూడా పోతుంది ఎట్లా ఇక్కడనే ఉన్నాయి కదా, పోయి ఒకసారి మనం కూడా బ్లాగ్ చేసుకున్నాం అని చెప్పి అనుకున్నా. మనోడు పాలమూరు చెప్తాను ద్వారా, అది ములుకనూరు ఫ్రెండ్స్. ములుకనూరు మన ఓల్డ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్, ఇప్పుడు వచ్చి హన్మకొండ డిస్ట్రిక్ట్. ఓకేనా, మనం వెళ్దాం కదా. ఫస్ట్ పాలమూరు అని నేను అదే చెప్పిన నీకు పాలమూరు అని నా మీద ఎట్టేస్తారు కదా. ఇప్పుడు మనం పోయింది ములుకనూరు. ములుకనూరు పక్కన 15 ఉంటుందట రాయకల్ వాటర్ ఫాల్. ఇట్లనే ఉంటాయి, షిఫ్ట్ ఒకటి అంటారు, తర్వాత ఒకటి అంటారు, అట్లనే ఉంటది. మనం పోయి అక్కడ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, అక్కడ వెళ్దాం పదండి. తల్లి ఎండెళ్తుంది మస్తు పని ఉన్నాయి. బాగున్నా ఎండెళ్తే పని ఏం పంట బట్టలు పెట్టుకోండి. ఇది అవును, వారం రోజులు అవుతుంది మరి బట్టలా. పర్ఫ్యూమ్ కొట్టినావా పాపం మనోడు. ఎండెళ్తే మంచిగా ఇచ్చాడు పర్వాలేదు. అందరు బట్టలు వినేస్తారు చేయాలా. లైన్ మొత్తం బట్టలేనా ఇక. సరేపా. అటే అనుకున్నాం కానీ మ్యాప్ రూట్ ఎట చూపించింది, ఇటు వచ్చినాం మేము. ఇక దగ్గరేనా? ఇట్లనే ఉంటా అనే డైరెక్టర్ సాబు. ముందు తీసుకోపోతారా భీమరావు దేవరపల్లి దాటిపోయాం మనం. యాక్చువల్గా ములుకనూరు దాటినాక వంగర ఇక్కడ టర్న్ తీసుకోవాలి మనం. కాకపోతే మేము స్ట్రేట్కి వెళ్ళిపోయినాం అటు సైడ్. తమ్మక్క సారక దేవస్థానం అని చెప్పి గ్రామం ములుకనూరు. దానికి ఆపోజిట్ రూట్ ఉంది ఇటు. గూగుల్ తల్లి నమ్ముకుంటే ఇట్లా అవుతుంది, అందుకే తెలుసుకొని రావాలి. యా ఫ్రెండ్స్, మొత్తానికైతే మనం వంగరకు వచ్చేసినాం ములుకనూరు నుంచి. యాక్చువల్గా ఇది వంగర మనకు తెలుసు అనుకుంటా, అక్కడ మన విగ్రహం కనిపిస్తుంది కదా, పివి నరసింహారావు. మనం పోవాల్సింది మాత్రం ఇగో ఇటు సైడ్ రాయకల్. ఇక్కడ నుంచి మేబీ ఒక 7 or 5 ఎగ్జాక్ట్లీ తెలియదు. ఆ వెహికల్స్ వస్తున్నాయి కదా, అటు సైడ్ వెళ్ళాలి మనం. వెళ్దామా? ఇవి పోదాన్ని రాబు పెద్ద దిగుతాం ఫ్రెండ్స్. ఇవి నాకు తెలిసి వాటర్ ఫాల్స్ వాటర్ అనుకుంటా ఫ్రెండ్స్. బండి కాబట్టి కొంచెం పోయేటట్టు ఉన్నది. ఏమో మరి వర్షం పడితే అచ్చుడు అయితే కష్టం. మీరు చెప్తింటాడు ఏం కాదు ఫ్రెండ్స్, ఐ విల్ డూ. కట్టు కొడుతుంది ఫ్రెండ్స్. కొట్టిండు ఫ్రెండ్స్, కొట్టిండు. బండ్లు పోతాను రావాడు, చక్కగా పోతాడు. నువ్వు కట్టు కొట్టుకుంటూ పోతాను. నేను నన్ను డిస్టర్బ్ చేస్తాను, నా మైండ్ సెట్ మొత్తం పాడు చేస్తాను. ఫ్రెండ్స్ మొత్తం ఇచ్చేసినాం. బండి పడాలని సంగతి చెప్తాను. ఏం పోతుంది. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికైతే రాయకల్ వాటర్ ఫాల్స్ వచ్చేసినాం. చూడండి ఫ్రెండ్స్, బటర్ఫ్లైస్ ఎంత బాగున్నాయో. చాలా ఉన్నాయి ఇట్లా మొత్తం బటర్ఫ్లైస్. ఇప్పుడు నేను మళ్ళీ అటు వెళ్తా కదా, మళ్ళీ చక్కనే ఉంటాయి అవి. ఒక టీం ఉన్నట్టున్నాయి అన్ని బటర్ఫ్లైస్. మంచిగా చాలా బాగా అనిపిస్తుంది ఎగురుతుంటే. చాలా అంటే చాలా ఉన్నాయి ఇక్కడ బటర్ఫ్లైస్. ఓకే ఫ్రెండ్స్, వెళ్దాం. మనం ఆల్రెడీ పోయినట్టు చెప్పకుండా మనం కూడా పదండి. అందరూ వెళ్తున్నారు. మనం ఇక్కడ బటర్ఫ్లైస్ ఉన్నాయని చెప్పి ఆగినాం కదా, మంచిగా ఉన్నాయని చెప్పి ఆయన పోదాం. పీకాక్ అంటాను. పీకాక్ అంటాను. ఏంది వాయిస్ అంటే నీకు అవుపాలే. చూడండి వానికి వాయిస్ వినబడ్డదట. ఈ డిస్టర్బెన్స్ లో వానికి పీకాక్ వాయిస్ వినబడ్డదట. మళ్ళీ ఎట్లా చెప్పరా సౌండ్? ఎట్లా చెప్పరా పీకాక్ది? నీ దద్ది ఎట్లా వస్తుంది సౌండ్? ఇప్పుడు కోకిల అయితే కూ అంటది, పీకాక్ ఎట్లా అంటది? నీ జప్ప. బా ఫ్రెండ్స్ ఆడుకుంటాను. మనోడు బండి పక్కన పెడతాడు.
రైట్ పాండి 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 పాండి. అయితే రూట్ బండ్లో పెట్టే రూట్ ఉన్నది కంఫర్ట్ గానే, కాకపోతే వర్షం పడితే మాత్రం బండి అనేది స్కిడ్ అవుతాయి. ఇప్పుడు మనకు వర్షం లేదు కాబట్టి బండ్లు వెళ్తున్నాయి, అటు ఇటు తిప్పలు పడుకుంటూ తీసుకుపోతే ఒకవేళ పుష్పున రిటర్న్లో మనకు వర్షం పడాలంటే బండ్లు మాత్రం ఘోరంగా దాస్తాయి. ఎందుకైనా మంచిగా కొంచెం ముందు పెట్టుకుంటే బెటర్. మామూలు చెప్పకుండా చెప్తే వినకుండా కూడా బండి పడుతుంది. వాటర్ ఫాల్ మనకు సౌండ్ వినపడుతుంది, అక్కడ పోయినాక డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి ఇక్కడనే మాట్లాడుతున్నాను. ఎందుకు అంటే మనం హన్మకొండ నుంచి వచ్చినాం, అటు కరీంనగర్ రూట్ కాకుండా సిద్దిపేట సైడ్ రావాలి. ముల్కనూరు దాటినాక వంగర వచ్చేసి వంగర నుంచి 8 కిలోమీటర్స్ ఉంది యాక్చువల్గా. రాయకల్ విలేజ్ నుంచే మనకు వాటర్ ఫాల్స్ ఒక 3 కిలోమీటర్స్ ఉంది. అక్కడ పోయినాక డిస్టర్బెన్స్ వస్తాను ఇక్కడ చెప్తాను. కానీ వర్షాలు బాగా పడ్డాయి కాబట్టి వాటర్ ఫ్లో బాగా గట్టిగా ఉంటుంది. మనోడు పోయింది ఆల్రెడీ అక్కడ బండి కాడ ఆఫీసర్ అంట, మనం కూడా వెళ్దాం. అడిగి పోయి డిస్టర్బెన్స్ వస్తా అని చెప్పి ఇక్కడ మాట్లాడతానా, వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, వాటర్ ఎంత బయట ఉన్నాయో, చాలా అంటే చాలా బాగున్నాయి వాటర్. చూస్తుంటే మంచిగా పోయి తడబుద్ధి అవుతాను, కానీ కెమెరా ఎక్కడ తడుతుందో అని చెప్పి పోలేకపోతాను. ఇంకా మీదికి వెళ్ళలే, ఇది కిందనే. సరియా మనోడు పోతాడు, అమెజాన్ అడవుల్లోకి పోతాడు. ఓవర్ డోర్ రాజ్ కుమార్, అక్కడ పరిస్థితులు ఎట్లున్నాయి చెప్పండి. అటే నాకు ఇటు రావా, అటు మీదిగా. ఓకే ఓకే సామి జాగ్రత్తగా ఇట్లా పో, నీ ఫోన్ పోతుందా నాకు తెలిసి. అది చెప్పులు వేసుకొని ఎక్కుతాను మెల్లగా. ఫ్రెండ్స్ యాక్చువల్లీ మనలు అట్లా వాటర్ మించి వెళ్తున్నారు, నేను ఇట్లా వస్తున్నా. ఎందుకంటే క్యాంప్తో ఇబ్బంది ఎందుకు అని చెప్పి ఇట్లా నడుస్తున్నా. ఇది కొంచెం బురదనే ఉన్నది, కాకపోతే పట్టుకోవడానికి చెట్లు ఉన్నాయి కంఫర్ట్గానే. ప్లేస్ అయితే బాగుంది. రోడ్ వచ్చేసి ఇట్లుంటుంది ఫ్రెండ్స్, ఇట్లుంటుంది రోడ్, ఇట్లుంటుంది. ఇట్లా బురద కాకుండా కొంచెం బాగానే ఉంది. ఎందుకంటే చాలామంది వస్తున్నారు పోతుంది కాబట్టి పర్లేదు, బాగానే ఉంది. మనోడు అక్కడ ఉన్నాడు, నేను క్యాంప్ బ్యాక్ చేస్తున్నా. చూడండి మనోళ్ళు అట్లా చిల్లిద్దరు మీరికి. ఇంకా ఇదంతా స్పేస్ బాగానే ఉంది. ఫ్రెండ్స్ కొడుకులు ఎంజాయ్ చేస్తాను ఫ్రెండ్స్, నేను ఫీల్ అవుతాను వీడియో. నేను పోతాను మీటింగ్ ఇక నా జేబులలో పెడతాను ఫోన్లు అండి. ఇక బాగుందా, గ్యాంగ్ ఉంటే వేరే వాడు మొత్తం కుక్క కాసినారా. నీళ్ళు మాత్రం మస్తు ఉన్నాయి ఫ్రెండ్స్. కాదు ఫ్రెండ్స్ వాటర్ పైన వస్తాయి. ఇంకా పైన మనం మధ్యలో ఇక్కడ హైలైట్ ఉన్నది. ఇంకా నెడతానే కదా దూరానికి నెడతారు. ఇంకా వంద ఇంట్లో పోతాను మేమంతా తడిచాము, మా నోరు మొత్తం పోయింది. మేమంతా తడిచాము, మా నోరు మొత్తం పోయింది. అయితే మస్తు ఉన్నది. కాకపోతే నేనే ఇక్కడ బయట ఉండాలి, తను మనలో ఎంజాయ్ చేస్తాను మంచిగా.
ఫ్రెండ్స్ నేను ఇట్లా పడి పైన చెప్తానా బాయ్ ఫ్రెండ్స్ పోతానా ఇట్లా పడి పైన చెప్తాను ఇది ఇక్కడ ఒక్కొక్కటి ఇబ్బంది ఉంది, కొంచెం జాగ్రత్త ఫ్రెండ్స్. ఫైనలీ రీచ్డ్. మొత్తానికైతే పైకి వచ్చినాం మనం పోయేంత వరకు. ఒకసారి చూపిస్తా చూడండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఇంకా మీదికి ఉంది, అటుపక్క కూడా ఒకటి చిన్నది పోస్తుంది. మనోళ్ళంతా రెడీ అవుతారు మీదికి వెళ్ళడానికి. గ్యాంగ్ అయితే ఫుల్ ఉన్నది, చాలా మంది రిటర్న్ అయ్యారు. అక్కడ గ్యాంగ్ లోని పెద్ద రంబోలో వేస్తారు. మీద ఎంజాయ్ అంటే ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ చేసే వాళ్ళు అట్లా ఎంజాయ్ చేస్తారు. మీద మాత్రం వ్యూ అద్దరిపోయింది. మొత్తం టాప్ యాంగిల్ ఫ్రెండ్స్ ఇది. ఇంకా మీదికి ఉందంట. ఇటు నుంచి కూడా ఒక వాటర్ ఫాల్స్ వస్తుంది చిన్నది. ఇది మాత్రం మెయిన్. దిస్ ఈజ్ రాయికల్ వాటర్ ఫాల్స్. వంగరాకి ఒక 8 కిలోమీటర్స్ ఉంది ఫ్రెండ్స్. అయ్యా హీరో 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 జారిండు ఫ్రెండ్స్. హీరో జారిండు ఫ్రెండ్స్. హీరో జారిండు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది వాటర్ ఫాల్స్. ఇలా గెరవ ఎత్తలే ఫ్రెండ్స్ వీడు హీరో అని. రేపు తెలుస్తుంది. గ్యాంగ్ మొత్తం క్రౌడ్ వాళ్ళందరూ చూస్తారు హీరో ఆడుతుంటే. మావాడు మంచిగా వండుకుంటాట. మనం మీరు తెల్ల మొక్కం చూస్తాను మన సేమ్ ఎక్స్ప్రెషన్ తెల్ల మొక్కం చూస్తాను మరి కడుక్కుంటే తెల్లగా కదా. ఎడు కడుక్కోమన్నాడు ఇప్పుడు నేను? అంటే కొత్త నీళ్ళు కొత్త నీళ్ళు అంటే తెల్లగా అవుతారు. రైట్. మామూలు ఆల్రెడీ ముందుకు వచ్చింది. మామిడి ముందు కత్తి అలానే వీడియోలు తీసాను. మస్తు వ్యూ కూడా మస్తు. I wanna make you shake, make you sweat, make you I wanna make you move, make you cool, make you I wanna make you shake, make you sweat, make you I wanna make you move, make you cool, make you I wanna make you shake, make you sweat, make you I wanna make you move, make you cool, make you I wanna make you shake, make you sweat, make you I wanna make you move, make you cool, make you I wanna make you shake, make you sweat, make you I wanna make you move, make you cool, make you I wanna
అవుతుంది. అందుకే అక్కడ చేసాం తాజాగా అనుకుంటాను. కొంచెం అర్థం చేసుకోండి, ఓకేనా? మీరు కూడా రండి, ఎంజాయ్ చేయండి. వాటర్ అయితే లేదు, కొంచెం వాతావరణం అనుకూలంగా ఉంది. బాగా ఎక్కువ ఇంటికెళ్తాం. ఏదోటి ట్రై చేద్దాం. చేయండి గట్టిగా ఏదో ట్రై చేయండి మీరు కూడా. వెళ్తున్నా అయిపోయిందా? ఓకే ఓకే రైట్. బ్రో అది మళ్ళీ ఓన్లీ స్ప్రైట్ మాత్రమే. ఏదోటి ట్రై చేద్దాం. రాయకల్ ఫాల్స్, వాటర్ ఫాల్స్. వెళ్ళండి కమాన్. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మనం పైకి వచ్చేసినాం ఫ్రెండ్స్. ఆ పైకి కాదు ఫ్రెండ్స్, జస్ట్ వాటర్ ఫాల్స్ పైకి వచ్చేసినాం. మనోళ్ళు మంచిగా వీడియో జీతాలు 50 వంద ఫ్రెండ్స్. ఇది మీద మన అటు నుంచి వస్తే మాత్రం అక్కడి వరకు వచ్చేసాం ఫ్రెండ్స్. మేము ఇటు నుంచి వచ్చేసినాం కాబట్టి ఇక్కడ వరకు రాగలిగినాం. ఇక్కడ కూడా బాగుంది, కానీ కిందనే బెటర్ బ్రో ఇక్కడ కంటే. కాకపోతే ఇది ఏంటంటే కొంచెం హై, కొంచెం బాగుంటుంది. మనోడు చచ్చిపోతాడు వణుకుంటా. రైట్, వన్ మోర్. ఫ్రెండ్స్ మనోడు గన్ లోడ్ చేస్తాడు. నెక్స్ట్ బుల్లెట్ తిప్పుతాడు ఫ్రెండ్స్. ఓకే జోహర్. ఏదోటి ట్రై చేద్దాం. ఇదే లోడ్ చేయదు అన్నది. ఏమైనా కిందికి డన్. ఓకే బాయ్. మెల్లరా, ఇది పండుగ అయితే మరి. మనోళ్ళు కిందికి వెళ్తారు ఫ్రెండ్స్. మెల్లగా జాగ్రత్త వెళ్ళండి. వాళ్ళందరు కింద ఉన్నారు, మనం మీదకి వచ్చినాం. ఇదంతా వాటర్ ఫాలే, చాలా అంటే చాలా బాగున్నాయి వాటర్. మనం మీదకి వచ్చేసినాం. మన హీరో వస్తున్నాడు. ఇప్పుడు నేను ఎంతో మిగిలిన పడేది కాబట్టి మీరు రెడీ. అది మొత్తం ఫుల్ జోసి ఒక్కొక్కరు. ఇదే కాకు ఇంకా చూడండి, ఇంకా మీద కూడా ఉంది. మీద కూడా పోతుంది వాటర్ ఫాల్. మనోళ్ళు అక్కడ ఎవరో ఉన్నారు. అటు సైడ్ కూడా ఇంకా మీద చాలా మంది ఉన్నారు. ఓనీకి ఉంది కానీ అటు ఎవరు ధైర్యం చేస్తున్నారు. ఇక్కడ మేబీ ఉందా రాకుండా పోవచ్చు. ఇక్కడ వరకైతే లాస్ట్ ఇది. మొత్తానికి అయితే చల్లబడ్డాం. ఇంకా ఇప్పుడు మేము ఎండింగ్ టైం కదా, మేము రిటర్న్ అయ్యే టైం యాక్చువల్గా లేట్ అయితే అందుకే మేము మార్నింగ్ వచ్చేసినాం. ఇప్పుడు ఈ టైంకి ఫుల్ ఉన్నారు జనాభా. ఒకటే ఊరు కొడతారు ఆయన. చూడండి వెళ్దాం ఇక మనం అయిపోయింది, మనం వెళ్ళిపోదాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? కలుద్దాం. మళ్ళా ఫ్రెండ్స్ ఘోరంగా దుబ్బైతుంది. మన ఐస్ క్రీమ్ తీసుకుంటాను. ఇది అవ్వద్దురా, మనోడు చెప్పినాడు సీకే తీసుకో, కప్పొద్దు మనకు. గవి తీసుకో అట్లా. కప్పియరాదే ఒక 10 రూపాయలకి నేను పోతా సప్పుడేక. ఆడికెళ్ళి మన దోస్తాను ఎంత దోస్తాను మనది
నీకేది కావాలి నాకు చీకే చీకే వద్దు కానీ పుల్ల కావాలి మరి రైట్ తీసుకో తొందర ఐస్ క్రీమ్ ఫ్యాన్స్ గిన్నెలు అన్ని చీకుడు మంచి మంచి ఉన్నాయి కదా చీకేటి ఉన్నాయి తినేటి ఉన్నాయి అన్నీ ఉన్నాయి నాకేంటి అది ఇదే నాకు అదే నాకు